ఇంట్లో అకేషన్ అంటే ఎంత బిజీగా ఉంటామో చెప్పనక్కర్లేదు. అందులో మా పాప ఫస్ట్ బర్త్డే, ఇంకా హడావిడి మామూలుగా లేదు. తన బర్త్డే కోసమే అన్ని రెడీ చేస్తున్నాను, పనిలో పని మీకు చూపించేస్తాను. హలో గాయ్స్, ఈ రోజు అయితే మా బర్త్డే డ్రెస్సెస్ అన్ని రివీల్ చేయబోతున్నా. సో రిత్వి ఫస్ట్ బర్త్డేకి ఏం డ్రెస్సెస్ ఆర్డర్ పెట్టాము అనేది అన్ని చూపించేస్తాను అనమాట. ఇప్పుడు యాక్చువల్ అయితే ఈ పార్సల్ కోసం ఎంత వెయిట్ చేస్తున్నా అంటే ఫైనల్ అయితే వచ్చేసింది. ఐఎమ్ సో హ్యాపీ. 3 వారాల నుంచి వెయిట్ చేస్తున్నా, కానీ వాళ్ళు 2 వారాలు అయింది పోస్ట్ చేసి. అంటే నేను ఎంత ముందు నుంచి వెయిట్ చేస్తున్నానో మీకు అర్థమై ఉంటుంది. అండ్ దీని మీద చాలా టైం కూడా స్పెండ్ చేసిన, ఏమేమైంది ఏంది అనేది. అండ్ ఆ రోజు ఏమేమి డ్రెస్సెస్ వేసుకుంటున్నాం, కాంబో, ఏ కలర్స్, ఏమేమి యాక్సెసరీస్ పెట్టుకోబోతున్నాం అన్ని ఇప్పుడు ఈ వీడియోలో చూపించేస్తాను. ఫస్ట్ బర్త్డే డ్రెస్సెస్ అనుకోగానే కాంబో డ్రెస్సెస్కి వెళ్దామా లేకపోతే డిఫరెంట్గా వేసుకుందామా అని చెప్పి ఆలోచించాను. ఎందుకంటే నాకు కాంబో డ్రెస్సెస్ అంటే మరీ అంత ఎక్కువ ఇష్టం ఉండదు. ఎందుకంటే మరి కొన్నిసార్లు ఎలా ఉంటుంది అంటే కొంతమంది చూసినప్పుడు అది మన ఇదేంటి జులై మూవీలో ఉంటుంది చూడండి, బయట కట్టెల నుంచి బయటకు రమ్మంటే లేదు నా కట్టెల్లోనే ఉన్నాను అని చెప్తుంటది కదా. సో ఆ టైప్ అనిపిస్తుంది అనమాట. కానీ అట్లా ఉండొద్దు, డిఫరెంట్ అంటే కాంబోనే ఉండాలి, బట్ అంత మరీ ఇలా ఉండకూడదు అని చెప్పి ఏదేదో ప్లాన్స్ చేశాను అనమాట. ఫస్ట్ ఒక దగ్గర ఆర్డర్ ఇచ్చాను అనమాట. అయితే మనం ఒక కలర్ సెలెక్ట్ చేసుకుంటాం కదా, నేను ఒకటి శాంపుల్గా ఒకటి పంపించా. బేసిక్గా మా డ్రెస్సెస్ అన్ని నేనే డిజైన్ చేశాను అనమాట. ఫస్ట్ ఏ కలర్స్ వేసుకుందాం అని చెప్పి ఒక పిక్చర్ లాగా తీసుకొని దాని తర్వాత ఆ కలర్స్కి ఎలాంటి వర్క్స్ చేయించాలి, ఏ స్టైల్. ఇప్పుడు నా దగ్గర ఒకటి డైరెక్ట్ ఏ డిజైన్ లేదు, జస్ట్ నేను వాళ్ళకి ఇలాంటి కలర్ కావాలి అండ్ ఈ డిజైన్ అనుకుంటున్నాను అని శాంపుల్స్ లాగా పంపించి అన్ని కలిపి ఒకటి క్రియేట్ చేశాను. మనం ఈ డ్రెస్ చూపించి ఇలానే చేయండి అంటే చేస్తారు వాళ్ళు, కానీ మన ఊహల్లో ఉన్నట్టు చేయడం అంటే అంత ఈజీ కాదు కదా. సో అదేమైందంటే ఫస్ట్ ఒకటి చెప్పించినప్పుడు వాళ్ళు డై చేయాలి అని చెప్పారనమాట, ఆ మోడల్ చేయాలంటే. సరే అని చెప్పి నేను చూస్ చేసుకున్నదే ఈ థ్రెడ్స్, ఇక్కడ కొన్ని కనబడుతున్నాయి కదా మీకు. సో ఈ టైప్ ఆఫ్ ఇది ఇస్తారనమాట మనకి. అందులో నుంచి మన కలర్ ఏది అంటే నేను అనుకుంటున్నది, నా ఇమాజినేషన్లో ఉన్న కలర్స్ ఉంటాయి కదా, సో ఆ కలర్స్ ఏంది అనేది వాళ్ళకి చెప్తే వాళ్ళు డై చేపించేసి మళ్ళీ నాకు చూపించారనమాట తర్వాత. కానీ అది అసలు కంప్లీట్ డిఫరెంట్ వచ్చింది అన్నట్టు, దానికి సంబంధం కూడా లేదు. అది మనం ఏదో కలర్ అనుకుంటాం, అదేదో కలర్ వస్తుంది. అది చాలా మందికి ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. మామూలుగా మనకి హౌసెస్ కూడా వాల్ పెయింట్స్ సెలెక్ట్ చేసినప్పుడు అదో కలర్ ఇదో కలర్ ఎలా వస్తుందో, ఇది కూడా డై చేసినప్పుడు అలానే సంబంధం లేకుండా వచ్చింది అన్నట్టు. మనము సెలెక్ట్ చేసిన కలర్కి అది చూస్తే మరీ ఆడు ఉంది, అసలు నచ్చలేదు నాకు. ఇంకా అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. అది మొత్తం కంప్లీట్గా ఫ్లాప్ అయిపోయింది యాక్చువల్గా. అదేదో అనుకుంటే కలర్ ఏదో వచ్చింది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వేరే దగ్గరికి వెళ్ళి అక్కడ ట్రై చేశాను. అక్కడ ఏం చేశానంటే ఇంకా ఈ డై అంత వద్దు, ఇలా డై చేపిస్తే 100% ఫ్లాప్ అవుతుంది, అది క్లియర్గా అర్థమైపోయింది నాకు. సో అప్పుడు ఏం చేసిన అంటే నేను ఇంకా నా దగ్గర ఉన్నది ఎగ్జాక్ట్లీ క్లాత్, ఒక కలర్ అనుకున్న డ్రెస్ ఉంటుంది కదా, అలాంటిది వెతికి ఆన్లైన్లో ఇదే కలర్ని మీరు తీసుకెళ్ళి జూమ్ చేసి ఇట్లా పక్కన ఒక మెటీరియల్స్ ఆల్రెడీ డైరెక్ట్ ఉంటాయి కదా, డై చేయడం కాకుండా స్టోర్స్కి వెళ్తే దొరుకుతాయి కదా క్లాత్, అట్లా దీనిలో పర్ఫెక్ట్ మ్యాచ్ కావాలి అని చెప్పి అట్లా పంపించా. అప్పుడు కలర్స్ ఎగ్జాక్ట్లీ నేను అనుకున్నట్టు మ్యాచ్ అయినాయి అనమాట. సో ఫస్ట్ అయితే ఘోరంగా అయింది. అందుకే ఎవరైనా మీరు ఊరికైనా చూసి అంటే నాలాగా ట్రై చేయాలనుకుంటే మాత్రం డైలు మాత్రం అస్సలు చేపించుకోకండి. డై చేపిస్తే అదొక కలర్ అనుకుంటాము, మనకు ఒక కలర్ వస్తుంది, మొత్తం అప్సెట్ అవ్వాల్సి వస్తుంది. నాకు అనవసరంగా దానికి బాగా ఖర్చు కూడా ఎక్స్ట్రా అయిపోయింది. సో ఇప్పుడు మన డ్రెస్సులు అయితే చూపిస్తాను. నేను అనుకున్న ఫైనల్ అవుట్పుట్, నాకు నచ్చిన అవుట్పుట్ వచ్చినాయన్ని ఇప్పుడు మీకు చూపించేస్తాను. ఫస్ట్ సన్యూ డ్రెస్ చూపిస్తా. సో ముగ్గురివి 3 రకాలుగా డిజైన్ చేపించామన్నమాట. సో ఇది సన్యుకేమో లాంగ్ ఫ్రాక్, నాకేమో లెహెంగా, అండ్ రిత్విది తెలిసిందే కదా ఇక పిల్లలది బర్త్డే స్పెషల్ డ్రెస్ కాబట్టి లాస్ట్లో రిత్వి డ్రెస్ చూపిస్తా. సో ఇది సన్యుది, ఇది మొత్తం మగ్గం వర్క్. సో ఇక్కడ నెక్ దగ్గర అంతా కట్ వర్క్ ఇప్పించాము. సో ఇది పేస్టల్ గ్రీన్ కలర్ అనమాట. అండ్ గ్రీన్ అండ్ పింక్ 2 పేస్టల్ కలర్సే. ఈ పింక్ కూడా చాలా అంటే చాలా బాగుంది. లైవ్లో అయితే ఇంకా ఎక్సలెంట్ ఉంది, వీడియో కన్నా లైవ్ చాలా బాగా కనిపిస్తుంది అనమాట. సో ఇదంతా వర్క్ అండ్ పఫ్ హ్యాండ్స్ పెట్టించాం నెట్టెడ్తోని. ఇక్కడ బటర్ఫ్లైస్ ఎందుకు వేయించామంటే మన థీమ్ గార్డెన్ థీమ్ లాగా అనుకున్నాం, అందుకని ఫ్లవర్స్ అండ్ బటర్ఫ్లైస్ ఇది. సో ఇదంతా లాంగ్ ఫ్రాక్. మనం ఎంత డిజైనరీ డ్రెస్ వేసుకున్నా దానికి తగ్గట్టు జ్యువెలరీ అండ్ హెయిర్ యాక్సెసరీస్, ఫుట్వేర్ ఇట్లాంటి అన్ని మ్యాచింగ్ వేసుకున్నాం అనుకోండి, ఆ లుక్ డబల్ అవుతుంది. కాబట్టి అందులో ఒకేషన్స్ ఏమైనా ఉన్నప్పుడు అయితే కంపల్సరీ వేసుకోవాలి. సో అందుకని ఏం చేసినామంటే పర్ఫెక్ట్ మ్యాచింగ్ నెక్లెస్ దొరికిందనమాట సన్యూకి అయితే. ఇదిగోండి, ఇది సన్యూ నెక్లెస్.
సో ఇది ఎంత బాగుందో చూసారా, పర్ఫెక్ట్ పేస్టల్ గ్రీన్ అండ్ పేస్టల్ పింక్ స్టోన్స్ విత్ వైట్ అండ్ చాలా షైనింగ్ ఉంది బయట అయితే. వీటి ఇయర్ రింగ్స్ అయితే ఇవి ఇయర్ రింగ్స్. సో ఇవి ఎంత బాగున్నాయి చూసారు, ఇయర్ రింగ్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. ఎంత మంచి డిజైన్ అంటే మరి ఇద్దరం సేమ్ పెట్టుకుంటే బాగుండదని నేను తీసుకోలేదు, కానీ నాకైతే ఎక్సలెంట్గా నచ్చింది ఈ డిజైన్ మాత్రం. అదే మ్యాచింగ్ బ్యాంగిల్స్ మొత్తం సెట్ అన్నమాట. సో ఇది కూడా పేస్టల్ గ్రీన్ కలర్ స్టోన్స్ వచ్చినాయి మధ్యలో, ఇవన్నీ కూడా వైట్ స్టోన్స్, చాలా షైనింగ్ ఉంది బయట అయితే ఇది బ్యాంగిల్స్. అండ్ హెయిర్కి హెయిర్ క్లిప్, ఇది హెయిర్ క్లిప్. సో ఇది బటర్ఫ్లై షేప్లు ఉంది కదా, మంచిగా ఉంది అని చెప్పి తీసుకున్నా. సో మనం ఏ హెయిర్ స్టైల్ వేసుకున్నా కూడా, స్టెప్ జెడ్ వేసుకున్నా లేదా ఏదైనా డిజైనరీ ఇది వేసుకున్నా వెనకాల అయితే డెఫినెట్గా అవసరం పడుతుంది ఇది. సో ఇది వెనకాల పెట్టుకోవడానికి సన్యుకి. అండ్ ఇంకొకటి కొన్ని వీటి చాలా బాగున్నాయి అనమాట, ఈ మధ్యనే లేటెస్ట్గా ఎక్కువ వస్తున్నాయి ఈ డిజైన్స్. ఇవి పిల్లలకైనా పెద్దలకైనా అందరికి బాగానే ఉంటాయి. ఇట్లాంటి ఒక బాక్స్ నిండా వస్తాయి, 25 పీసెస్ వస్తాయి. ఇవి ఎట్లా అంటే అట్లా పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ నేను ఒకటి శాంపుల్ లాగా పెడుతున్నాను, ఇప్పుడు ఇట్లా ఫ్రంట్ డిజైనింగ్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి హెయిర్ స్టైల్. సో ఇట్లా ఇక్కడ నుంచి ఇట్లా 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 ఏ హెయిర్ స్టైల్ పెట్టుకుంటే అలా పెట్టుకోవచ్చు, అండ్ వెనకాలైనా పెట్టుకోవచ్చు. సో 25 పీసెస్ ఒకటే బాక్స్లో వచ్చినాయి. చాలా అంటే చాలా నచ్చినాయి నాకైతే ఇవి, ఎంత క్యూట్గా ఉన్నాయి చూసారా. సో ఇవన్నీ అయితే సన్యుకు పెట్టబోయేటి అనమాట ఆ రోజు. ఇప్పుడు నెక్స్ట్ నాది లెహంగా. ఇదైతే లేటెస్ట్ మోడల్ స్టిచ్ చేయించిన అన్నట్టు నేను. ఇది మన బ్లౌజ్, ఇది బ్లౌజ్ వర్క్. ఇదంతా ఏంటంటే మొత్తం కట్ వర్క్. సో నెక్ దగ్గర చూసారు కదా, అండ్ కంప్లీట్లీ ఆల్ ఓవర్ వర్క్ చేయించాను అనమాట. ఫ్రంట్ అండ్ హ్యాండ్స్కి, హ్యాండ్స్ ఏమో నెట్టెడ్ హ్యాండ్స్ పెట్టించి ఇలా డ్రాప్స్ వేయించిన. డ్రాప్స్ వేయించాలనుకుంటే మాత్రం ఇలా హెవీగా ఉండేటివి, అంటే కొంచెం వెయిట్ ఉండాలన్నమాట వాటిలో. సో మనం అది వేసుకున్నప్పుడు అటు ఇటు మూవ్ చేసినప్పుడు బాగుంటుంది. ఇక్కడ కింద ఇది ఉంది కదా బ్లౌజ్కి, ఇది జనరల్గా అందరు స్ట్రైట్ పెట్టిస్తారు కదా, నేనేం చేయించానంటే ఇట్లా డబ్ల్యూ కట్ లాగా వస్తుంది కదా, అంటే ఇట్లా యూ లాగా అనమాట. ఇక్కడ చూసారు కదా షేప్ ఇటు వచ్చి ఇట్లా వస్తుంది. స్ట్రైట్గా పెట్టితే ఈ డ్రాప్స్ వేపిస్తే అంత లుక్ రాదు, ఈ షేప్లో అయితేనే బాగుంటుంది అనమాట. అందుకని నేను ఇక్కడ కింద అట్లా పెట్టించిన, కింద కూడా కట్టింగ్ అనమాట, కట్టింగ్ ఇట్లా వస్తుంది. ఇంకా చూడండి మీకు అర్థమైపోతుంది. సో ఇప్పుడంతా కింద కట్టింగే లేటెస్ట్ అనమాట. ఈ స్టిచ్చింగ్ కూడా మస్తు చేశారు వీళ్ళు, నాకైతే బాగా నచ్చింది. డ్రెస్సెస్ నేను సోహన్ కుటీర్ అని తన దగ్గర డిజైన్ చేయించాను ఇవన్నీ. సో మనం ఎలాంటి ఐడియా ఇచ్చినా కూడా ఆమె స్టిచ్ చేసి ఇస్తుంది మనకి. సో ఇది వచ్చేసి బ్లౌజ్. ఇప్పుడు చున్నీ, మొత్తం చున్నీకి కూడా నేను మగ్గం వర్కే చేయించానండి. యాక్చువల్గా ఈ మగ్గం వర్క్ చేపిస్తేనే మనకి దానికి లెహెంగాకి పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది. ప్యాచ్ కన్నా కూడా ఇట్లా మగ్గం వర్క్ బాగుంటుంది. బట్ అఫ్కోర్స్ ఎక్కువ ప్రైస్ పడుతుంది అనుకోండి, ఇంకా చాలా ఎక్కువ అవుతుంది ఎక్స్ట్రా మనం ఇట్లా చున్నీకి మగ్గం వర్క్ చేపిస్తే. కానీ ఈ అట్రాక్షన్, ఇంత లుక్ మీకు ప్యాచ్తోని వేయించుకుంటే అసలే రాదు. సో నేను కంప్లీట్గా అంత మగ్గం వర్క్ వేయించాను అన్నిటికీ కూడా. ఇది చున్నీ. సో లెహెంగా అండ్ స్కర్ట్ ఏమో గ్రీన్ వస్తుంది, చున్నీ మనకి పింక్లో వస్తుంది అన్నట్టు ఇట్లా. సో మాకైతే యాక్చువల్గా బట్టలకి చాలానే కాస్ట్ అయింది. మొత్తం అందరి కలిపి 1 lakh క్రాస్ అయింది, మా 3 డ్రెస్సెస్ అండ్ మా ఆయన డ్రెస్. ఇది చున్నీ అయితే మస్తు ఉంది. మెయిన్గా నాకు వర్క్ అయితే బాగా క్లాస్గా నీట్గా, మగ్గం వర్క్ కూడా మనం ఏ రకంగా అయితే చేయమంటామో అలానే చేపించారు. నెక్స్ట్ లెహంగా కూడా లేటెస్ట్ డిజైనే చేయించుకున్నాను. సో దిస్ ఇస్ మై లెహంగా. నిల్చొని చూపిస్తాను ఒక నిమిషం. ఇదన్నమాట లెహంగా. ఇదైతే చాలా బరువు ఉందన్నమాట. ఈ లెహంగాకి కింద డబుల్ లేయర్ ఉంటుంది బేసిక్గా ఇది. సో కింద కుర్చీలాగా పెట్టించి ఇదొక లేయర్, ఇది టాప్ లేయర్, దీనిపైన వర్క్ వస్తుంది. అండ్ బాటమ్ లేయర్కి ఏమో మళ్ళీ సేమ్ నెట్టెడ్ వేస్తారు, ఇట్లా అంతా కుర్చీలాగా పెట్టించారు అనమాట. సో ఇది లోపల లేయర్ అండ్ ఇది టాప్ లేయర్. టాప్ లేయర్ పైన మగ్గం వర్క్ వస్తుంది. కంప్లీట్గా అన్ని ఫ్లవర్సే.
అండ్ ఇక్కడ ఈ బార్డర్ చూసారా, బార్డర్ కూడా చిన్న చిన్న పింక్, వీటిని ఏమంటారు పూసల్లా సంథింగ్. సో ఎందుకు పింక్ పెట్టించానంటే మనది చున్నీ పింక్ కదా, సో ఆపోజిట్ కలరే వర్క్ చేయించాలి. గ్రీన్ మీద గ్రీన్, పింక్ మీద పింక్ వేస్తే అంత మంచిగా ఉండదు, అందుకే గ్రీన్ మీద అంతా పింక్ వాటితో వర్క్ వస్తుంది. అండ్ దీనికి నేను లోపల కూడా క్యాన్ వేయించా. సో ఎప్పుడైనా కూడా మనము ఇట్లాంటి లెహంగాస్ గ్రాండ్గా కనపడాలి, ఇట్లా మంచిగా వేసుకున్నప్పుడు గుబ్బురుగా రావాలంటే కంపల్సరీగా లోపల క్యాన్ పెట్టించుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే రెడీమేడ్ క్యాన్ స్కర్ట్ తీసుకొని చేసుకుంటారు, కానీ అప్పుడు ఏమవుతుందంటే ఇది ఆల్రెడీ ఇక్కడ పైన కుచ్చులు పెట్టేసరికి ఏమైంది, ఎక్కువ ఉంటుంది అనమాట, హెవీగా ఉంటుంది. సో ఇక్కడ పెట్టుకున్నప్పుడు పొట్ట దగ్గర కొంచెం హెవీగా ఉంటుంది. మళ్ళీ మీరు ఇంకొకటి లోపల స్కర్ట్ లాగా వేసుకున్నారు అనుకోండి, ఇంత కనపడుతుంది. అందుకోసం అని ఏం చేయాలి అంటే దీనికే స్కర్ట్కే క్యాన్ వేయించుకోండి. ఇట్లా వేస్తే మంచిగా గుబురుగా వస్తుంది ఫ్రాక్. అలా కాకుండా ఇది ఇంత లేదు, హెవీగా లేవు, ఉట్టివే నార్మల్ క్లాత్ అనుకున్నప్పుడు క్యాన్ స్కర్ట్ వేసుకున్నా సరిపోతుంది. బట్ ఇది చాలా హెవీగా ఉంది కాబట్టి ఇది ఇంత ఉంది. సో ఇదనమాట మన లెహంగా. స్టిచ్చింగ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. స్టిచ్చింగ్ దగ్గర చాలామంది ఓడతారు, కానీ ఇవి బాగా వేయించారు స్టిచ్చింగ్. నెక్స్ట్ నా నెక్లెస్. నాకు సన్యు లాంటి నెక్లెస్ ఇద్దరం సేమ్ పెట్టుకొని ఉండే, కానీ మరి సేమ్ పెట్టుకుంటే నేను ఇందాక చెప్పాను కదా అది రిపీట్ అవుతుందని, నాకు అట్లా ఇద్దరం సేమ్ అన్నీ అలా పెట్టుకోవడం ఎక్కువ ఇష్టం ఉండదు. సో నేనైతే నా నెక్లెసే పెట్టుకుంటున్నాను. ఇది నాదే అంటున్నాను. అండ్ దాని ఇయర్ రింగ్స్ అండ్ నా బ్యాంగిల్స్ అండ్ నా హెయిర్ క్లిప్ వచ్చేసి ఇది డిజైన్ పింక్, మస్తు ఉంటుంది. ఇది పెట్టుకున్న తర్వాత హెయిర్ స్టైల్ వేసి పెట్టుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది. నేను ఆ రోజు అన్ని మీకు పిక్చర్స్ వీడియోస్ మొత్తం షేర్ చేస్తాను. తర్వాత వీడియోస్లో ఎలా ఉంది నా లుక్ అనేది కూడా మీరు కమెంట్స్లో చెప్పాలి నాకు అప్పుడు. సో ఇప్పుడైతే అస్సలు సీసలైన బర్త్డే గర్ల్ డ్రెస్ చూపించబోతున్నా. బేసిక్గా ఇవన్నీ నేను ప్యాకింగ్ నుంచి తీసిన తర్వాత చూపిస్తున్నాను, కానీ ఇవన్నీ స్టీమ్ ఐరన్ కూడా చేయాలి. చేస్తే ఇంకా ఫ్లోయిగా నెట్ ఎక్సలెంట్గా కనపడుతుంది. ఎప్పుడైనా కూడా బాక్సుల నుంచి తీసిన తర్వాత అట్లానే వేసుకోవద్దు, ఎగ్జాక్ట్ ఈవెంట్ ముందు చేసుకోవాలి. మళ్ళీ ముందు చేసుకున్నా పోతుంది. సో స్టీమ్ ఐరన్ అయితే టైంకి, అంటే ఇంకొక 1 అవర్లో అట్లా వేసుకుంటాం అనేటప్పుడు మాత్రమే స్టీమ్ ఐరన్ చేస్తే నెట్ చాలా స్మూత్గా నీట్గా ఇట్లా వస్తుంది. అది కూడా చేసుకుంటాను ఇప్పుడు. నెక్స్ట్ బర్త్డే గర్ల్ డ్రెస్ ఎక్సలెంట్ ఉంటుంది, చూసేయండి. బాగుంది కదా, అసలు ఎన్ని లేయర్స్ పెట్టారు, ఎంత గుబురుగా వచ్చింది చూసారా. ఇది బ్యాక్ సైడ్ చూడండి. ఇది ఇంకా స్టీమ్ ఐరన్ చేయాలంట, ఇంకా చేస్తే ఇంకా ఇంత పైనకు లేస్తుంది. ఎంత మంచిగా ఉందో చూడండి ఈ ఫ్రాక్. అసలు ఇవి అందరికీ కుట్టరాదు, అందులో ఊరికే పిక్చర్స్ పెట్టేసుకుంటారు ఇన్స్టాగ్రామ్లో, ఎవరు పడితే వాళ్ళని నమ్మి చేపించుకోకండి, అవి చెత్త వస్తాయి. నేను చాలామంది చూసాను కదా, మామూలుగా ఈ స్టైల్ ఫ్రాక్స్ అట్లా చూపిస్తే వాళ్ళు ఏదో కుడతారు. నేను ఒకటి ఆల్రెడీ ట్రై చేసి చూసిన, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అనమాట. ఇంకా నేను అమ్మో అస్సలు ఇట్లా ఎవరికి పడితే వాళ్ళకైతే అసలు ఇవ్వద్దని అప్పుడు డిసైడ్ అయ్యాను. అందుకే మళ్ళీ ఈ డ్రెస్ విషయంలో అయితే చాలా కేర్ఫుల్గా ఉండి. అది ఎలా ఉంటాయంటే ఇంత లేయర్స్, ఇంత గేర్ ఇదంతా పెట్టారనమాట, ఇన్ని రావు. ఏదో ఒక 3 లేయర్స్ కింద సంబంధం లేకుండా ఉన్నట్టుంటే, ఇదైతే ఇప్పుడు ఇట్లా కూర్చొని పిక్చర్ దిగితే ఎంత బాగుంటుందో చూడండి. అండ్ దీనికి కూడా మగ్గం వర్క్. ఇది గార్డెన్ థీమ్ అని చెప్పాను కదా, అందుకే బటర్ఫ్లైస్. ఇది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ కూడా ఈ మగ్గం వర్క్. అండ్ హ్యాండ్స్ కూడా భలే వచ్చినాయి. ఇంకొకటి ఇక్కడ నెక్ దగ్గర కూడా డిఫరెంట్గా ఉండాలని ఈ స్టైల్ పెట్టించాను నేను. మామూలుగా ఇక్కడ వరకే పెట్టిస్తారు కదా నెక్ లాగా, దానికంటే ఇది ఇంకా బాగుంటుంది. వేసి చూసాను కూడా, చాలా మంచిగా ఉంది. దీనికి మ్యాచింగ్ హెడ్ బ్యాండ్ కూడా ఉంది. సో ఇదనమాట బేబీ గర్ల్ బర్త్డే గర్ల్ డ్రెస్. దీనికి ఇంకా మంచి క్యాన్. ఇందులో కూడా లోపల కూడా 3 లేయర్స్ ఇచ్చారు, 3-4 లేయర్స్. సో బేబీస్కి మంచిగా బాగుంటుంది అనమాట వేసుకున్నప్పుడు. తనకి నెక్ పీస్ అవసరం లేదు, పైన వరకు వస్తుంది కాబట్టి. అండ్ హ్యాండ్ కి అయితే బ్యాంగిల్స్ అండ్ బ్రాస్లెట్ పెడుతున్నాను. బర్త్డేకి ఇది ఒకటే కాకుండా ఇంకొక 2-3 ఎక్స్ట్రా డ్రెస్లు కూడా తీసి పెట్టుకున్నా, ఎందుకని మంచిది. మనం తర్వాత వేయడానికి అవుతుంది, ముందే వేయడానికి అవుతుంది అని. ఆ రోజు ఏం జరుగుతుందో తెలియదు, బట్ 3 డ్రెస్సెస్ తీసుకున్నా. అండ్ పార్టీ తర్వాత వేయడానికి ఇది అనుకుంటున్నా. ఇది కూడా బాగుంది యాక్చువల్గా. ఇది కూడా స్టీమ్ ఐరన్ చేయాలి. ఇప్పుడే ప్యాకింగ్ నుంచి ఇవన్నీ తీసేసరికి కొంచెం
ఏమంటారు ముడతలు ముడతలు లాగా ఉంది, కానీ చాలా బాగున్నాయి. అండ్ ఒక 3 క్రౌన్స్ కూడా తీసుకున్నాను. అసలు ఏమేమి పెడతామో ఏమేమి పెట్టామో కూడా ఆ రోజు ఏం తెలియదు. జస్ట్ అన్నీ అయితే ప్యాక్ చేసి కొనుక్కొని అయితే పెట్టుకున్నాను అంతే. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట, ఇది మా హస్బెండ్ది సూట్. సో దీని కూడా బాగానే అయినాయి. ఇది ఇద్దరు డిజైనర్స్ దగ్గర చేయించామన్నమాట, గ్రేస్ న్యూ డిజైనర్స్ అండ్ ఎంవి డిజైనర్ స్టూడియో అని. సో ఫైనల్గా అయితే సెట్ అయిపోయింది డ్రెస్. ఇప్పుడు చూపిస్తాం మీకు. సూట్ ఎందుకు ఇండియాలో కస్టమైజ్ చేయించామంటే, ఇంత పెద్ద డిజైనర్స్ దగ్గర ఇక్కడ మనము విత్ మగ్గం వర్క్స్ అండ్ ఇంత కస్టమైజేషన్ చేయించాలంటే $1000 ఎబోనే అవుతుంది అనమాట. అంటే మనకి ఆల్మోస్ట్ ఒక సూట్కే లక్షలలో అవుతుంది. అందుకని ఇండియాలో అయితే బెటర్ అనిపించింది. వీళ్ళు ప్యాకింగ్ కూడా కొంచెం కూడా సూట్ పాడవకుండా చేసి పంపించారు ఇండియా నుండి. ఇది గ్రీన్ సూట్, దీనికి మొత్తం కంప్లీట్ గా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది, ఇక్కడ చూసారు కదా. అండ్ హ్యాండ్ కి కూడా వర్క్, ఇటు పక్కన కాలర్ కి. అండ్ ఇది పాకెట్ స్క్వేర్ అనమాట. ఇదంతా కూడా మగ్గం వర్క్ విత్ మొత్తం వైట్ స్టోన్స్. దీనిలో అంతా ఇదేదో వర్క్ అంటే నేను పేరు మర్చిపోయినా కానీ చాలా అంటే చాలా బాగుంది అనమాట. ఫుల్ షైనింగ్ వస్తుంది. ఇది మనకి ఇంత వీడియోలో అంత కనపడట్లేదు, కానీ అసలు నార్మల్గా లైవ్లో చూస్తే మాత్రం అద్దరిపోతుంది, అంత సూపర్గా ఉంది వర్క్. అండ్ ఈ వర్క్ గురించి కూడా బాగా రీసెర్చ్ చేసి ఫైనల్గా అయితే ఇది చూస్ చేసినాము. ఈ టైప్ సేమ్ అని ఇట్లా వచ్చి ఇటు నుంచి ఇలా ఫస్ట్ బటన్ వర్క్ రావాలి, ఇట్లా దిగినట్టు ఉండాలి వర్క్. దీని మీద కూడా బాగా ఆలోచించి, సో కలర్ అయితే పర్ఫెక్ట్ మేము అనుకున్న కలర్ వచ్చింది. గ్రీన్, పేస్టల్ గ్రీన్స్, ఇవన్నీ ఇప్పుడు లేటెస్ట్ అనమాట, ట్రెండింగ్ లో ఉన్న కలర్స్. సో అందుకే మన బర్త్డే థీమ్ కి ఇది పెట్టుకున్నాం. ఈ స్టైలే నాకు బాగా నచ్చింది. ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇట్లా. ఇది కూడా మేమే పర్ఫెక్ట్ గా ఇలాంటి వర్కే కావాలి అని చూస్ చేసుకొని మేమిద్దరం బాగా ఆలోచించుకొని వాళ్ళకి చెప్పాము. సూట్ కూడా మా ఆయన దగ్గరుండి పర్ఫెక్ట్ ఆయన అనుకున్న గ్రీన్ షేడ్ వచ్చే వరకు వదలలేదన్నమాట. గ్రీన్స్ లో కూడా చాలా గ్రీన్స్ ఉన్నాయండి. అసలు మనకి సింగిల్ షేడ్ లోనే చాలా డిఫరెన్స్ వస్తుంది అనమాట. ఈ పాకెట్ స్క్వేర్ కూడా సపరేట్ గా తీసుకున్నాం, దాంతో ఇంక్లూడెడ్ కాదు అది. స్టిచ్చింగ్ అయితే ఎక్సలెంట్ ఉండే. సో దీనికి ఇది యాక్చువల్గా సూట్ లో ఓన్లీ పైంది, ప్యాంట్స్ లోపల పెట్టినట్టున్నాడు యాక్చువల్ క్లాజెట్ లో. అది మీకు ఎలాగో మీరు బర్త్డే రోజు వేసుకున్న తర్వాత ఫుల్ అవుట్ ఫిట్ చూసిస్తారు, కానీ ఇది పైన అయితే ఇది అనమాట. దీనికి లోపల వైట్ షర్ట్ వచ్చింది. అండ్ దీనికి మ్యాచింగ్ బ్రౌన్ షూస్, బ్రౌన్ బెల్ట్ అట్లా అన్ని తీసుకున్నాడు. ఎవ్రీథింగ్ మీకు బర్త్డే వీడియోలో అన్ని క్లియర్ గా కనిపించేస్తాయి. ఇప్పుడైతే నేను మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నా. సూట్ అయితే వచ్చే వరకు మా ఆయన ఒకటే ఫాలో అప్ అవడం వాళ్ళని, డిజైనర్స్ ని. అండ్ స్టిచ్చింగ్ విషయంలో మాత్రం అమ్మో చాలా కేర్ఫుల్గా ఉంటాడు అన్నట్టు. వాళ్ళకి చెప్పి పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అయితే వేయించుకున్నాడు. అండ్ ఇవి వీడియో చూపించినంత ఈజీగా మళ్ళీ ప్యాక్ చేయడమే పెద్ద హార్డ్ టాస్క్ ఇవన్నీ కూడా. ఇప్పుడు అన్ని బర్త్డేకి వేసుకోవడానికి మొత్తం రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను ఇప్పుడే. అండ్ కింద షూస్ కూడా వీటికి ఏమేమి ఫుట్వేర్ వేసుకోవాలి అనేది కూడా సెలెక్ట్ చేస్తున్నాము. సో వాళ్ళ అయితే యాక్చువల్గా మ్యాచింగ్ డైరెక్ట్ కొనుక్కున్నారు. నాకు మాత్రం కొంచెం కన్ఫ్యూజన్ ఉంది నా వాటిల్లో ఏది వేసుకోవాలని. ఏ చెప్పులు బాగున్నాయి చూపి, శృతి ఏవి బాగున్నాయి? ఇవా ఇవి ఎలా ఉన్నాయి? ఏమిటి చేసుకొని ఇవే బాగున్నాయా? సరే ఇవి వేసుకుంటాను. ఇవేనా? ఓకే ఇవే ఫైనల్. ఓ చూడు ఏది బాగుంది? ఇవే బాగున్నాయా? ఓకే నేను ఇవే వేసుకుంటా. ఇంకా నానమ్మ కూడా ఇవే బాగున్నాయి అని చెప్పింది. నీకు అవే నచ్చినాయా? ఓకే ఇవి వద్దా? ఇవి వద్దా? ఇది బాగాలేవా? ఇదే నచ్చిందా? సరే అదే తీసుకుంటా. ఇవి రిత్వి సెకండ్ డ్రెస్ కి ఇవి బాగున్నాయి కదా నాన్న. నీ ఒరిజినల్ చెప్పులు ఇవి. బర్త్డే గర్ల్ డ్రెస్, బర్త్డే గర్ల్ షూస్ ఇవి నీవే. బర్త్డే కాస్ట్యూమ్ కనిపిస్తుందా? నీవేవి నీ షూస్? ఇవా ఇవి వేసుకున్నా ఇవా ఇవి నచ్చినాయి నీకు? ఇవి సన్యూ షూస్. దాని ఏజ్ కి షూ సైజ్ కి సంబంధం ఉండదు అనమాట. చదివేది 5th గ్రేడ్, హైట్ మాత్రం 10th గ్రేడ్ వాళ్ళు అంత ఉంటది అనమాట. యాక్చువల్ గా అయితే 9 years కే పెద్దోళ్ళ షూ సైజే వేస్తున్నాము. దాని హైట్ యూస్ అదంతా చిన్నపిల్ల అంటే అందరు కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. ఇవి రామ్వి షూస్. అవి నీవి, నువ్వు వేసుకో. అవి ఇవి నావి, నువ్వు సెలెక్ట్ చేసినావు కదా, ఇంకా నువ్వే ఫైనల్. ఓకే బాగున్నాయా?
నీకేయాలా? నీకేస్తా. నువ్వు రేపు వేసుకుని ఇప్పుడు అనుకో. అయ్యో వేసుకున్నా, ఇంత బాగుంది నీ సూపర్ ఉన్నాయి నాన్న. ఇవేయాలా నీకు ఇప్పుడు? చూపియాలా నీకు? వేసుకుంటాను, నువ్వు కూడా వేసుకొని చూపిస్తున్నాను. నీకేమి నచ్చినాయో నాకు తర్వాత చెప్పు. ఓకే, వేసుకున్నాయి. ఇవి బాగున్నాయా? ఇవి నచ్చినాయా నీకు? మళ్ళీ మరి ఇందాక ఇది ఇప్పుడు నచ్చినాయా ఇవి? అండ్ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. బర్త్డే వ్లాగ్స్ అయితే కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. అండ్ ఇప్పటి వరకు చూడని వాళ్ళైతే వెనకాలకి వెళ్ళి కూడా చూడండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.